బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జీవన్రెడ్డి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో రాజకీయ హడావుడి మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉంటే జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి చేరుకుని కీలక భేటీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి సన్నిహితుల చొరవతోటి ఈ చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తన నిర్ణయంపైన జీవన్రెడ్డి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాజీనామా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు జీవన్రెడ్డి. దీంతో జగిత్యాల రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. వాళ్ళంతలో లేదు కదా, మన టైం ఉండవుందని ఫస్ట్ టైం పెట్టేసి కట్నం ఒకటే పేరు తొందరగా చేసేసి. జగిత్యాలలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జీవన్రెడ్డి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో రాజకీయ హడావుడి మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. చర్చలు వేగవంతమయ్యాయి. ఇక ఇదిలా ఉంటే జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి చేరుకుని కీలక భేటీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి సన్నిహితుల చొరవతోటి ఈ చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తన నిర్ణయంపైన జీవన్రెడ్డి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాజీనామా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు జీవన్రెడ్డి. దీంతో జగిత్యాల రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.